వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. 8th July 2024 సంబంధించిన హిందూ ఎడిటోరియల్స్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో లెట్స్ లుక్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్. ఓల్డ్ ట్రెడిషన్స్, న్యూ టైస్. ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు, టైస్ అంటే సంబంధాలు. ఎస్, ఈ ఓల్డ్ ట్రెడిషన్స్, న్యూ టైస్ అంటే ఈ సాంప్రదాయాలు, సంబంధాలు. సో పాత సాంప్రదాయాలు, కొత్త సంబంధాలు. సో నరేంద్ర మోడీ మస్ట్ ట్రై అండ్ కన్విన్స్ వ్లాదిమిర్ పుతిన్ టు ఎండ్ ద ఉక్రెయిన్ వార్. ఇది మోడీ గారికి అండ్ ఇండియా రష్యాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మోడీ గారు ఈ యొక్క ఉక్రెయిన్ వార్లో ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇండియా ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, సో మోడీ గారు ఈజ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అనమాట. అంటే ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారు. నాకు రష్యా ముఖ్యమే, నాకు ఉక్రెయిన్ కూడా ముఖ్యమే అని చెప్పి బ్యాలెన్స్ చేస్తున్నారు. సో అందుకనే ఈ యొక్క రష్యాని పూర్తిగా ఖండిస్తే ఆటోమేటిక్గా రష్యా కోపం వస్తుంది. రష్యాకి సపోర్ట్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ ఇండియాని తిరుగుతాయి. సో అందుకే ఆయన ఇప్పటిదాకా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఆయన రష్యాకు వెళ్ళడం జరిగింది. సో ఈ రష్యా యొక్క ట్రిప్లో ఆయన వ్లాదిమిర్ పుతిన్ గారిని కన్విన్స్ చేయాలి. సో ఈ వార్ ఇంతటితో ఆపేయమని చెప్పి కన్విన్స్ చేయాలని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ మనకు కనపడుతుంది. లైన్ టు లైన్ చదువుతాను చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు మాస్కో ఆన్ మండే రీఅఫర్మ్స్ అంటే పునరుద్ఘాటించడం, అంటే ఇంకోసారి చెప్పడం. అండ్ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ హోల్డింగ్ యాన్యువల్ సమ్మిట్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా లీడర్స్. సో సాంప్రదాయం ఏంటి, ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ అన్నది ఉంటుంది. ఆ మీటింగ్ ఏంటంటే ఒకసారి రష్యాలో ఉంటే ఇంకోసారి ఇండియాలో ఉంటుంది. సో ఆ సాంప్రదాయాన్ని మనము కంటిన్యూ చేద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా ఆయన ఒక ఉద్దేశం. విత్ రష్యా హిస్ ఫస్ట్ చాయిస్ ఫర్ a bilateral visit in his third tenure, he also breaks the tradition that Indian Prime Minister traveled to neighboring countries on their first standalone visits in a tenure. So indicating the importance of India-Russia partnership. So in the same way వీళ్ళు కూడా ట్రెడిషన్ని బ్రేక్ చేశారు. బట్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మోడీ గారు ఈ యొక్క రష్యా విజిట్ని తీసుకోవడంతో ఇండియా రష్యా మధ్య పార్ట్నర్షిప్ కాస్త ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ హ్యాస్ అనదర్ ఫస్ట్. ఇంకొక మొదటి అదేంటంటే ద ఫస్ట్ మోడీ పుతిన్ మీట్ సిన్స్ ద ఉక్రేనియన్ వార్. ఉక్రేనియన్ మీద రష్యా యొక్క దండయాత్ర, యుద్ధం ప్రకటించినాక వాళ్ళు ఎప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నారు ఆ వార్ తర్వాత. సో ద 21st సమ్మిట్ వాస్ ఇన్ ఢిల్లీ ఇన్ December 2021. 2021లో డిసెంబర్లో కలిశారు. అప్పటి నుంచి కలవలేదన్నమాట. సో జస్ట్ బిఫోర్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ లాంచ్డ్ స్పెషల్ ఆపరేషన్స్. సో ఈ స్పెషల్ ఆపరేషన్స్ వార్ని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే వాళ్ళు కలిశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కలవలేదన్నమాట. అండ్ సిన్స్ దెన్ ద టూ లీడర్స్ హ్యావ్ మెట్ జస్ట్ వన్స్ అట్ SCO సమ్మిట్ ఇన్ Uzbekistan, where Modi has stated that this was not the era of war. అయితే ఆ తర్వాత ఒకసారి మాత్రం కలిశారు, బట్ అది ఒక సమ్మిట్లో కలిశారు. సో ఇండివిజువల్గా, సింగిల్గా, బైలేటరల్ రిలేషన్స్లో అయితే వాళ్ళు కలవలేదు. అది SCO సమ్మిట్. ఈ SCO సమ్మిట్లో భాగంగా వాళ్ళు ఉజ్బెకిస్తాన్లో జరిగిన మీటింగ్ అందులో కలిశారు. అందులో ఆయన ఇండైరెక్ట్గా రష్యాకి ఏం చెప్పారు అంటే ఇది వార్ యొక్క సమయం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రష్యాస్ గ్రోయింగ్ డిపెండెన్స్ ఆన్ చైనా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద వార్ ఈజ్ ఆల్సో ఏ కన్సర్న్ ఫర్ ఇండియా. సో యుద్ధం మొదలైంది, వాళ్ళకు వెపన్స్ కావాలి, వాళ్ళకు ఆర్మరీ కావాలి. సో దీనికి సంబంధించి రష్యా చైనా మీద డిపెండ్ అవ్వడం మొదలైంది. సో ఇది ఒక ఇండియాకు కన్సర్న్, అంటే కొంచెం ఆలోచింపదగిన విషయం అని ఇక్కడ చెప్తున్నారు. గివెన్ టెన్షన్స్ ఓవర్ ద LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ లైన్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇండియాకు చైనాకు మధ్య ఒక బార్డర్ ఉంటుంది. ఆ బార్డర్ని దాటి చైనా దాదాపు 3 కిలోమీటర్లు మన ఇండియాలోకి వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలని ట్రై చేస్తుంది. సో అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ విషయంలో కూడా ఇండియాకు చైనాకు మధ్య టెన్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా
ఇండియా ఒక సమ్మిట్లో పాల్గొంది, చైనాలోకి వెళ్ళి ఇండియా తరపున మనకు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు పాల్గొన్నారు. సో ఆయన గట్టిగా చెప్పిన విషయం అయితే దేనికి సంబంధించిందే, మీరు బార్డర్స్లో ఒక్క అడుగు కూడా మీరు ముందుకు రాకూడదు, మీ బార్డర్ మీది, మా బార్డర్ మాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దయచేసి ఆ విషయంలో రెస్పెక్ట్ని పాటించండి అని ఆయన చాలా కాస్త గట్టిగా చెప్పారనమాట. అండ్ వైల్ దెర్ విల్ బీ ఏ షెడ్యూల్డ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ టాక్స్ అండ్ bilateral issues, trade and energy relationships, space cooperation for the Gaganyaan declining but substantial defense supplies, there will also be an opportunity to take the stock of the war in Ukraine. సో అయితే ఈ bilateral issues, trade, energy, space cooperation, Gaganyaan, సో సబ్స్టాన్షియల్ డిఫెన్స్ వీటికి సంబంధించి మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఇంపాక్ట్, వెస్టర్న్ శాంక్షన్స్ ఆన్ గ్లోబల్ సెక్యూరిటీ, షార్టేజెస్ ఆఫ్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్స్, ఇండియా హ్యాస్ బీన్ వరీడ్ అబౌట్ ఇట్స్ ఫాల్ అవుట్ ఆన్ డిఫెన్స్ డెలివరీస్ అండ్ స్పేర్స్ ఫ్రమ్ రష్యా నుంచి వచ్చే కొన్ని స్పేర్ పార్ట్స్ కానీ కొన్ని డిఫెన్స్ డెలివరీస్ కానీ అవి పూర్తిగా తగ్గిపోయాయి. ఇది కూడా ఒక వరి అన్నమాట ఇండియాకు. సో ఈ అంశం కూడా ఆ చర్చల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో తర్వాత ఈ ఫుడ్ షార్టేజ్ కానీ, ఫ్యూయల్, ఫర్టిలైజర్స్, ఈ విషయాల్లో కూడా మనకు రష్యాతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైల్ అన్ అటెంప్ట్ టు మేక్ ఇన్ ఇండియా హ్యాస్ మేడ్ ఏ హెడ్వే, రష్యా అసాల్ట్ రైఫిల్స్ రష్యా బ్రహ్మోస్ మిసైల్ కన్సర్న్స్ ఓవర్ ద రిలయబిలిటీ ఆఫ్ సప్లైస్ అండ్ పేమెంట్ ఇష్యూ విల్ నీడ్ డిస్కషన్. సో ఇందాక చెప్పినట్టుగా ఈ విషయాల మీద డిస్కషన్ కంపల్సరీ. ఇన్ న్యూఢిల్లీస్ కన్సర్న్ ఓవర్ ఇండియాస్ రిక్రూట్మెంట్స్ బై ద రష్యన్ ఆర్మీ ఈజ్ అనదర్ ఇష్యూ. సో రష్యన్ ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి అనేది కూడా కొంత మాట్లాడాల్సిన అంశం. అబవ్ ఆల్, అన్నిటికంటే ఎక్కువగా మోడీస్ విజిట్ సెండ్స్ ఏ జియోపొలిటికల్ మెసేజ్. జియోపొలిటికల్ అంటే దేశాల మధ్య రాజకీయాలు ఉంటాయి, ఇక్కడ ఇండియాలో రాష్ట్రాల మధ్య రాజకీయాలు, సో బట్ దేశాల మధ్య రాజకీయాలు ఉంటాయి. సో జియోపొలిటికల్ మెసేజ్ గివెన్ ద కాంట్రాస్ట్ టు అనదర్ సమ్మిట్ ఇన్ వాషింగ్టన్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి జియోపొలిటికల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకు పాకిస్తాన్కు అంత ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్లో ఉంటుందేమో మనం చెప్పలేం, బట్ ప్రస్తుతానికి ఈ రోజుకైతే లేదు. బట్ పాకిస్తాన్కు చైనాకు చాలా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. సో మనము చైనాతో గనక మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్కు కోపం వస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ని మనము జియోపొలిటికల్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆన్ ట్యూస్డే US President Joseph Biden will welcome leaders of NATO countries for the transatlantic group of 75th anniversary with Ukrainian President Volodymyr Zelensky and Indo-Pacific leaders who were part of the Western sanctions. So present, it will be a show of strength supposed to demonstrate Russia's isolation. మనకు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి ముందుకెళ్ళడంతో ఈ ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఉక్రెయిన్ మీద ఒక పక్క సానుభూతిని ప్రకటిస్తూ రష్యా మీద ఒక ఇంత కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే రష్యా అంటే మన మాట వినే టైప్ కాదు. సో రష్యాతో పెద్దగా మనము సత్సంబంధాన్ని మెయింటైన్ చేయకూడదు అని చాలా కంట్రీస్ అభిప్రాయపడుతున్నాయి. సో ఈ విషయంలో US ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ గారు ఒక నాటో మీటింగ్ని అరేంజ్ చేస్తున్నారు. ఎందుకు? ఈ యొక్క 75th యానివర్సరీకి సంబంధించి. ఈ యానివర్సరీలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు అండ్ ఇండో పసిఫిక్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీంట్లో రష్యాని ఏకాకిగా అంటే సింగిల్గా చేయకూడదనే ఉద్దేశంతో మోడీ గారు ఒక మెసేజ్ చేశారు. అంటే రష్యాకు మేము సపోర్ట్గా ఉన్నాము, రష్యా
ఈజ్ నాట్ ఏ సింగిల్ కంట్రీ, వాళ్ళు ఏకాకి కాదు. సో మేము వాళ్ళకి సపోర్ట్గా ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ని మోడీ గారు ఇచ్చారు. సో మోడీ హ్యాస్ అటెంప్టెడ్ ఏ బ్యాలెన్స్ విత్ హిస్ ప్రెజెన్స్ అట్ ద G7 అవుట్ రీచ్ ఇన్ ఇటలీ లాస్ట్ మంత్ మీటింగ్ జెలెన్స్కీ. ఒక పక్క G7 సమ్మిట్లో పాల్గొని అక్కడ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారితో మాట్లాడుతూ ఆయన్ని కూడా మచ్చిక చేసుకున్నాడు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బ్యాలెన్స్ని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లేటర్ సెండింగ్ అన్ అఫీషియల్ డెలిగేషన్ టు ద పీస్ కాన్ఫరెన్స్ ఇన్ స్విట్జర్లాండ్లోకి వెళ్ళి ఒక శాంతిపరమైన అంశాన్ని ఆయన విడుదల చేశారు, అఫీషియల్ నోట్ని. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో షోన్ ఇట్స్ ఎండ్యూరింగ్ కమిట్మెంట్ టు ట్రెడిషనల్ టైస్ విత్ రష్యా దట్ స్టెమ్ ఫ్రమ్ ద 1971 సోవియట్ యూనియన్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ. సో ఈ రష్యాతో ఉన్న సత్సంబంధాల విషయంలో 1971 సోవియట్ యూనియన్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీని వాళ్ళు ఉదహరిస్తున్నారు. బై రిఫ్యూజింగ్ టు కండెమ్ ద వార్ అట్ ద UN అండ్ అదర్ మల్టీలెటరల్ ఫార్మ్స్ వైల్ కంటిన్యూయింగ్ to engage with Russia bilaterally under groupings such as SCO, BRICS, G20. All eyes during Modi's visit will then be on how he uses India's particular multipolar unaligned perch to further the cause of dialogue and diplomacy and help hasten an end to the conflict that has డివైడెడ్ ద వరల్డ్. సో డివైడెడ్ ద వరల్డ్ అనే పదం ఎందుకు రాశారంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో కొన్ని ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని రష్యాకి సపోర్ట్ చేస్తున్నాయి. సో అంటే ఆ మైండ్ పరంగా, ఈ అంశం పరంగా, రష్యా ఉక్రెయిన్ వార్ పరంగా వరల్డ్ అన్నది డివైడ్ అయింది, అంటే వాళ్ళ మానసికంగా డివైడ్ అయింది అనమాట. అయితే దీన్ని మోడీ గారు, ఇద్దరితో సత్సంబంధాలు కలిగిన మోడీ గారు ఈ డైలాగ్ని, డిప్లొమసీని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తారనేది ఇక్కడ ఒక ఉత్కంఠమైన అంశం. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆన్ ద హిందీ న్యూస్ పేపర్. సెకండ్ ఇంపార్టెంట్ ఇవ్వండి, యాక్చువల్గా ఇది ఒకటే ఇంపార్టెంట్ అనుకున్నాను నేను, బట్ మిగిలినవి అయితే సంథింగ్ ఇరాన్ ప్రెసిడెంట్కి సంబంధించింది ఒకటి ఉంది, అది పెద్దగా ముఖ్యమైనది కాదు. తర్వాత కాంగ్రెస్కి సంబంధించింది ఒక ఎడిటోరియల్ ఉంది, అది కూడా రెండు ప్యూర్గా, ఈ ఇరాన్ది కాంగ్రెస్ది రెండు ప్యూర్గా పొలిటికల్ ఆర్టికల్స్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ నేను అబ్జర్వ్ చేసిన మరొక ఇంపార్టెంట్ ఇది అనమాట, రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద లోక్సభ. ఇది మనకు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీంట్లో మనకు బేస్గా ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అండ్ టేబుల్ 4కి సంబంధించి ఉన్నాయి. సో ఈ మ్యాటర్ అంతా మొత్తం ఈ టేబుల్స్కి సంబంధించిందే. బట్ నేను ఈ టేబుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. Yes, sir. Representation of women in the Lok Sabha. Not only did the Trinamool Congress field a large number of women, but most of them got elected. Ikkada representation of women in the Lok Sabha has increased significantly since the first parliamentary elections in the 1952. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టేబుల్ చూడండి. ఇది మనకు లోక్సభ ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి రీసెంట్గా ఎన్నికల వరకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఆ లోక్సభలో అనేది పర్సంటేజ్ అనమాట. ఫస్ట్ లోక్సభలో 4.5% మాత్రం ఉన్నారు. ఇన్ ద సేమ్ వే సెకండ్ లోక్సభలో 5.47. అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ 18వ లోక్సభలో 13.63గా ఉన్నారనమాట. అంటే ఇంతకుముందు 14.36 ఉండేవాళ్ళు, ఈ 13.63, అంటే యావరేజ్గా అబౌవ్ అంటే 12-13% మినిమం మెయింటైన్ చేస్తున్నారు ఒక 2-3 ఎలక్షన్స్ నుంచి. సో ఇది ఒక కొంచెం పాజిటివ్ థింగ్. ఇన్ ద ఫస్ట్ లోక్సభ దేవర్ 22 women MPs out of 489, consist of only 4.5. In the same way 57, 494, 27 women in the 17th Lok Sabha, which has 543 MPs, 78 were women. The 18th Lok Sabha considered 24 elections as a 74 women out of 543. That is 13.6%. So there was barely any difference among the political parties between 1924 Lok Sabha elections
it came to fielding women candidates. BJP gave a slightly higher proportion of tickets to women candidates in 2024 బట్ 19. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెకండ్ టేబుల్ చూడండి. సెకండ్ టేబుల్ ఏంటంటే పార్టీ వైజ్ ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్ ఆఫ్ 1924. అంటే 2019 ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీస్కి లోక్సభ టికెట్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు అలొకేట్ చేశారని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, బీజేపీ వాళ్ళు 69 బీజేపీ వాళ్ళు 55 మందికి 2019లో ఇస్తే ఈసారి 69 మందికి టికెట్స్ ఇచ్చారనమాట. సో 12.6% to 15.7% అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్ ద సేమ్ వే 12.4% తో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 52 మందికి 52 మంది మహిళలకు టికెట్స్ ఇస్తే 2019లో ఇప్పుడు కేవలం 41 మందికి మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వీళ్ళు కూడా దారుణంగా పడిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా 23 మందికి టికెట్స్ ఇస్తే 2019లో ఇక్కడ కేవలం 12 మందికి మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ ఇక్కడ బీఎస్పీ పార్టీ చూడండి, 24 మందికి టికెట్స్ ఇచ్చారు, ఇప్పుడు 38 మందికి టికెట్స్ ఇవ్వడం జరిగింది. సో అది టేబుల్ నెంబర్ 2. ఇది మ్యాటర్ అదే. సో ద కాంగ్రెస్ ఫీల్డ్ టు 41% ఆఫ్ 24 కంపేర్ టు 52, బట్ ద షేర్ ఆఫ్ ఉమెన్ ఫీల్డ్ వాజ్ సేమ్ ఇన్ ద బోత్ ఇయర్స్. ద తృణమూల్ కాంగ్రెస్ ఫీల్డెడ్ ఫ్యూర్ క్యాండిడేట్స్ 12 to కంపేర్ టు 2019-23. ఇది టేబుల్ 2 అనమాట. నెక్స్ట్ ఈ మూడో పేరా చూడండి, ద సక్సెస్ రేట్ ఆఫ్ బీజేపీ. ఇది టేబుల్ 3 ఏంటంటే మనకు సక్సెస్ రేట్. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎన్ని ఇచ్చింది, 69 సీట్లు ఇచ్చింది కదా. ఈ 69 సీట్లలో వాళ్ళు గెలిచింది 31 మంది గెలిచారు, అంటే సక్సెస్ రేటు 44.9%గా ఉంది. అదే 2019లో 55 మంది పార్టిసిపేట్ చేస్తే 41 మంది గెలవడం, అంటే 74.6గా ఉన్నది 44.9కి కిందికి పడిపోయింది. The success rate of BJP women candidates declined to 44.9% in 24 from 74.6 in 2019. The party fielded more women in 24 compared to 19, but the number of women who got elected in 24 declined from 41 to 31. సో 41 మంది గెలిచారు 2019లో, ఇప్పుడు మాత్రం 31 మంది మాత్రమే గెలిచారని చెప్పి చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ద సక్సెస్ రేట్ ఆఫ్ కాంగ్రెస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఇంక్రీజ్ టు 18.8% ఫ్రమ్ 11.5% ఇన్ 2019. సో ఇక్కడ 2019లో ఈ యొక్క కాంగ్రెస్కు 11.5 మాత్రమే సక్సెస్ రేట్ ఉండింది కాంగ్రెస్ ఉమెన్కు, ఇప్పుడు 18.8%గా అది ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఓకే, ఇదంతా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ టేబుల్కి సంబంధించిన పాయింటే. ఇక్కడ ఉమెన్ కాన్స్టిట్యూట్ 40.9% ఆఫ్ ఆల్ ద తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ ఇన్ 2019. వెయిట్, ఓకే, women constitute 40.9% of all MPs in 2019. The share is 37.9%. సో ఇక్కడ ఈ 4th టేబుల్ చూడండి. 4th టేబుల్ గురించి ఈ ఇంత పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. 4th టేబుల్ ఏంటంటే బీజేపీకి సంబంధించి 2024లో 31 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు మీరు ఎరేస్ చేస్తాను ఇదంతా. ఎస్, ఇప్పుడు 2024లో 31 మంది గెలిచారని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ 31 మంది ఎమ్మెల్యేలని అబ్జర్వ్ చేసుకుంటే ఈ 31 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు, ఈ 31 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీస్ మొత్తం ఉమెన్ ఎంపీస్తో కంపేర్ చేసుకుంటే కేవలం 12.9% మాత్రమే. అంటే ఒక 100 మంది ఎంపీలు గెలిస్తే ఆ 100 మందిలో ఒక 40 మంది
ఉమెన్ ఎంపీస్ గెలిస్తే ఆ 40 మందిలో కేవలం 12% మాత్రమే బీజేపీ ఉమెన్ గెలిచారు. అది ఇక్కడ రాస్తారు. సో ఉమెన్ కాన్స్టిట్యూటెడ్, వీళ్ళు తృణమూల్ గురించి రాశారు, ఉమెన్ కాన్స్టిట్యూటెడ్ 40.9% ఆఫ్ ఆల్ తృణమూల్స్ ఎంపీస్ ఇన్ 2019 అండ్ ద షేర్ ఇస్ 37.9. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఉమెన్ ఎంపీస్ 9 మెంబర్స్ ఉన్నారు. ఎస్, ఇక్కడ ఉమెన్ హూ వన్, వాళ్ళు 23 మందికి టికెట్లు ఇస్తే 9 మందికి గెలిచారు. ఆ 9 మంది ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఎంటైర్ లోక్సభలో ఉమెన్ ఎంపీస్ అంటే 40.9% ఈ ఎంపీలే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది 37.9%కు పడిపోయిందనమాట. సో ఇన్ ద సేమ్ వే అన్నీ. Similarly, women MPs comprise 13.1% of Congress MPs in the current Lok Sabha elections. Though the actual number of Congress MP was far less in 2019, the share was only marginally less at 11.5%. ఇవి 1, 2, 3, 4 ఈ 4 పేరాస్ కూడా ఈ 4 టేబుల్స్కి సంబంధించింది. ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది చూడండి. మెనీ కామెంటేటర్స్ హ్యావ్ సెడ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ voted for the BJP because they benefited from the party's welfare schemes. The National Election Study conducted by Lok Niti Center for the Study of Developing Societies show that this is an overstatement. Women voters have voted for the different parties in the different states. So ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడారు, ఎక్కువ మంది ఆడవాళ్ళు బీజేపీకి ఓటేశారు, ఎందుకంటే ఆ పార్టీ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందారు అని చెప్పి. బట్ ఇక్కడ నేషనల్ ఎలక్షన్ స్టడీ 2024 ఆ రిపోర్ట్ తయారు చేసింది ఎవరు? లోక్నీతి సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ తయారు చేశారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ కామెంటేటర్స్ చెప్పిన మాట ఓవర్ స్టేట్మెంట్, ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారు అనేది అబద్ధం. చాలామంది ఆడవాళ్ళు వేరే వేరే పార్టీస్కి వేరే వేరే రాష్ట్రాల్లో ఓట్లు వేశారని చెప్తున్నారు. అమాంగ్ ఓటర్స్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ 53 ఓటెడ్ ఫర్ ద తృణమూల్ వైల్ 33 ఓటెడ్ ఫర్ ద బీజేపీ. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 53% ఆడవాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి ఓటేస్తే 33% మంది మాత్రం బీజేపీకి ఓటేశారు. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ స్టన్నింగ్ విక్టరీ ఫర్ ద తృణమూల్. అది తృణమూల్కు ఒక అఖండ విజయాన్ని సాధించి పెట్టింది. ఇన్ కర్ణాటక 52% ఆఫ్ ద ఓటర్స్ ఓటెడ్ ఫర్ ద కాంగ్రెస్, 46% ఫర్ ద బీజేపీ ఎన్డీఏ అలయన్స్. ఇన్ ద కర్ణాటకలో కూడా 46% మంది బీజేపీకి వేస్తే 52% మంది కాంగ్రెస్కి ఓటేసడం జరిగింది. ఇన్ ద సేమ్ బీహార్లో కూడా 50% మంది ఉమెన్ ఓటర్స్ ఇండియాకి వేశారు. అండ్ 37% మంది మాత్రం ఇండియాకు ఓటేశారనమాట. హర్యానా పరిస్థితి విషయానికి వస్తే 49% కాంగ్రెస్కి వేస్తే 42% మాత్రం బీజేపీకి ఓటేయడం జరిగింది. ఇన్ మధ్యప్రదేశ్ 60% ఆఫ్ ఉమెన్ చూస్ ద బీజేపీ కంపేర్ టు 34% ఆఫ్ ద హూ చూస్ ద కాంగ్రెస్. నెక్స్ట్ ఢిల్లీ విషయానికి వస్తే 57% మంది బీజేపీని చూస్ చేసుకున్నారు, 41% మాత్రమే ఇండియా కూటమి చూస్ చేసుకున్నారు. సో యాక్చువల్గా అది యూపీఏ అలయన్స్ అనమాట, యూపీఏ అలయన్స్ అది, బట్ దాన్ని ఇండియాగా పేరు మార్చడం జరిగింది. ఇది కాంగ్రెస్కి సంబంధించిన మిత్ర పక్షాలని ఒక గ్రూప్ ఉంటాయి, ఆ గ్రూప్నే ఇండియా అని పిలుస్తారు. ఇండియా అంటే ఇక్కడ మన దేశం పేరు కాదు, ఇండియా అంటే ఒక కూటమి. సో ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఏంటంటే బీజేపీ మరియు బీజేపీ యొక్క మిత్రపక్షాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది అంటే వీళ్ళందరూ ఎన్డీఏ యొక్క మిత్రపక్షాలు. అంటే వీళ్ళ ఎంపీలు కూడా బీజేపీకి సపోర్టివ్గా ఉంటారు. అందుకే మోడీ గారు ఆయన ప్రధానమంత్రి పదవిని చేజిక్కించుకోవడంలో ఎంపీలు కూడా కీలక పాత్ర పోషించారు. ఇన్ ద సేమ్ వే తెలంగాణ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అండ్ సో అది ఎన్డీఏ కూటమి కాదు, ఎందుకంటే కాంగ్రెస్ వేరే అలయన్స్ అన్నమాట. సో అది ఆ అలయన్స్ పేరు ఇండియా అలయన్స్. సో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్నది ఇండియా కూటమి, బీజేపీ మిత్రపక్షాలు ఉన్నది ఎన్డీఏ కూటమి. ఈ రెండు
కూటములు పోటీ పడతాయి ప్రతి లోక్సభ ఎలక్షన్స్లో. సో ఎవరికైతే 272 మ్యాజిక్ ఫిగర్ అనమాట అది. సో ఎలాగైతే మనకు ఆంధ్రాలో 99 అనుకుంటాను ఆర్ 93 అనుకుంటాను, అది మ్యాజిక్ ఫిగర్. అది దాటితే ఏ పార్టీ దాటితే ఆ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే 272 ఫిగర్ దాటితే ఆటోమేటిక్గా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఆ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. బట్ ఈసారి బీజేపీకి అంత మెజార్టీ రాలేదు, 239 సీట్లు మాత్రమే వచ్చాయి. బట్ ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి మెయిన్ కారణం ఇద్దరు, ఒక పార్టీ, ఐ థింక్ ఆ పార్టీ నాకు గుర్తులేదు, సారీ ఫర్ దాట్, వాళ్ళ ఎంపీస్తో సపోర్ట్ చేశారు. అండ్ రెండో వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో ఉన్న నియర్లీ 16 to 20 మంది 21 ఎంపీస్ ఈ యొక్క గ్రూప్కి చేరడంతో ఆయన 239 నుంచి ఆయన బలం పుంజుకొని 272 మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు అవతరించారనమాట. సో ఇప్పుడు కనుక వీళ్ళు వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే ఇప్పటికిప్పుడు వాళ్ళ బలం అన్నది పడిపోతుంది అండ్ మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి సొంతంగా వాళ్ళకు సేఫ్ మెజారిటీ, ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ అనేది లేదనమాట. అది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇన్ రాజస్థాన్ 55% of the women voters choose to BJP, while 39% of the choose the Congress. The women vote was slightly tilted in favor of the India bloc in Uttar Pradesh and Telangana, but marginally in favor of NDA in Maharashtra. మహారాష్ట్రలో ఎన్డీఏ ఫేవర్గా ఉంటే ఉత్తరప్రదేశ్ తెలంగాణలో ఇండియా కూటమికి, చెప్పాను కదా తెలంగాణ ఇండియా కూటమి అని చెప్పి. సో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఘన విజయం సాధించింది. సో అంటే ఇండియా బ్లాక్ అనమాట. ఇది మనకు ముఖ్యమైన అంశం. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, కేసీఆర్ గారి పార్టీ, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ. సో ఈ రెండు పార్టీస్ ఏంటంటే వీళ్ళు ఎన్డీఏ కూటమే లేకపోతే వీళ్ళు ఇండియా కూటమే అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు బయటికి. సో సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ యొక్క సపోర్ట్ని వాళ్ళు ఇస్తుంటారు అండ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ఇండియాతో కలవడం జరిగింది. సో ఇలా ఈ పాలిటిక్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా ప్రజెంట్ ఈ యొక్క ఆర్టికల్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గత కొన్నేళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, హోమ్ మినిస్ట్రీ మాత్రం ఆడవారికే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక సైన్ ఆఫ్ సిగ్నల్ అనమాట. అంటే మేము ఉమెన్ ఎంపవర్మెంట్ని కరెక్ట్గా అమలు చేస్తున్నాము, ఆడవాళ్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ సిగ్నల్. సో ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, నమస్తే, థ్యాంక్ యూ.